ఈ ఆడవాళ్ళ విషయాల్లో మాట్లాడుకోండి. ఏదో గొడవ అయితేనే కదా, ఊరిని అయితే కొట్టరు కదా ఎవరు. అదే మీ నమస్తే పెట్టలేదని ఈమె అంటది. ఈమె అడుగుతుంది నన్ను, మా అమ్మకి నమస్తే ఎందుకు పెట్టలేదు అని అడుగుతుంది. నమస్తే ఎందుకు పెడతారు, మీ అమ్మకి బాగున్నావా లేదా మాట్లాడతారు అంతే అంటాం. నీ దగ్గర రూపాయి గతి లేదు, మా వాళ్ళు వస్తే మాకు మర్యాద ఇవ్వ అంటది. ఇంకా అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. అలా సో మీరు గొడవ పెట్టుకొని ఆవిడని కొడితే వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టారు. నేను గొడవ పెట్టుకోలేదండి. అదే పని ఈ మాట మీద గొడవ వచ్చింది, అదే కదా మరి గొడవే కదా అవుతుంది. అమ్మాయి నమస్కారం ఎందుకు పెట్టలేదు అని అన్నప్పుడే గొడవలు అవుతాయని అన్నారు కదా. అట్లా ఏదో విషయం మీద గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు మీరు ఆవిడ తిట్టడమో కొట్టడమో చేస్తారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొడతారు అంతే కదా. ఆ తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళింది, వాళ్ళు కేసు పెట్టింది. అక్కడ వాళ్ళు సంజాయించి చేసి పంపించారు. ఇంటి చుట్టుపక్కల ఎంతమంది ఉంటే అందరితో గొడవ పెట్టుకుంటుంది. ఈ చిన్న విషయం బట్టలు ఆరేసే కాడింది, నీళ్లు పడే కాడింది, ప్రతి ఒక్క విషయంలో గొడవ పెట్టుకుంటుంది. ఇంటికి రాగానే ఇక నువ్వెంత అంటే నువ్వెంత ఒకటేసారి. ఏదైనా సరే సాఫ్ట్గా మాట్లాడి ఈ మాట మాట్లాడితే నెక్స్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారు, నేనేం మాట్లాడాలి, ఇది తప్పు కదా ఇది ఒప్పు కదా అనేది ఆవిడకుండదు. నోట్లో నుంచి ఎంత మాట వచ్చేస్తే అంత మాట. ఎవరిని నేను ఇతన్ని ఏమనాలా అనకూడదు కదా. ఈ మాట మా సిస్టర్ గురించి ఏం మాట్లాడాలి, మా మరదల గురించి ఏం మాట్లాడాలి, అవేమి ఉండవు ఆమెకి. నోట్లో నుంచి ఎంత వచ్చేస్తే అంటే ఊరికినే నోట్లోంచి ఎంత వచ్చేస్తే అంత మాట్లాడదు కదా. ఏదో విషయం ఉంటేనే కదా మాట్లాడతారు. ఆవిడకేం అవసరం ఊరినే దెబ్బలాడుకోవడానికి. నా దగ్గర సరిపోయే డబ్బు ఉండదు కదా మేడం. ఏదో ఒకటి అడుగుతుంది. నేను ఇప్పుడు నన్ను శారీ అడుగుతుంది, శారీ ఒక 5,000 రూపాయలు శారీ అడుగుతుంది, నేను ఇప్పలేకపోతాను, గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకా మీ అక్క మీ చెల్లి ఎందుకు వస్తారు ఆ విషయంలో? ఏ విషయంలో? మీ చెల్లెళ్ళు ఎందుకు వస్తారు? మీ చెల్లికి ఇప్పిస్తావా అంటది. ఇప్పుడు శారీ 5,000 అడిగింది, నేను ఇప్పలేను అంత అన్న అనుకో, మీ చెల్లెకి ఇప్పిస్తావా అంటది ఒకటే మాట. గొడవ స్టార్ట్ అవుతుంది. మా చెల్లికి నేను ఎందుకు ఇప్పిస్తాను? మీ చెల్లికి మీరేం చేయరా? ఏం చేయరా అంటే మీరు చూసుకోరా మీ చెల్లెల్ని, మీ తమ్ముడు? చూస్తారుగా. ఇప్పుడు మీరు మీ చెల్లెల్ని చూస్తారు కాబట్టి ఎందుకు అలా చూస్తున్నారని ఆవిడ అడుగుతుంది. గొడవలు అంటే ఒక ఇల్లు అన్నాక, ఒక సంసారం అన్నాక గొడవలు ఇలాగే వస్తాయి. మీరు చెప్పినట్టు ఊరికినే రావు గొడవలు. ఆవిడ ఊరినే చీర కొనలేదు అని చీర మీ చెల్లికి కొనిస్తామని అనదు. సందర్భం ఎలా వచ్చి ఉంటుంది అంటే మీరు మీ చెల్లికి ఏదన్నా చేసి ఉండొచ్చు, ఈవిడ అడిగింది మీరు చేసి ఉండకపోవచ్చు, లేదా మీ చెల్లికి చేసిన ఆవిడకి నచ్చి ఉండకపోవచ్చు. ఇలాగా భార్యాభర్తలు ఒక అండర్స్టాండింగ్తో నేను ఇది చేస్తాను నీకు ఓకేనా, లేకపోతే నాకు ఇది చెయ్యి నీకు ఓకేనా, ఇద్దరు మాట్లాడుకొని ఒకరి ఇష్టంతో ఒకరు చేస్తే గొడవలు రావు. సో ఆవిడకి నచ్చింది మీరు చేయాలి, మీకు నచ్చింది ఆవిడ చేయాలి. అలాంటప్పుడు మీరు ఇద్దరు గొడవలు పెడతారు. గొడవలు అలాగే వస్తాయి. సో చెప్పేటప్పుడు అలా కరెక్ట్గా చెప్పండి. ఊరికి ఆవిడైతే గొడవలు పెట్టుకోదు కదా. ఆవిడ నిదానం లేకపోయి ఉండొచ్చు, ఆవిడ వచ్చి మొరటతనం ఉండొచ్చు, ఆవిడ మనస్తత్వం వచ్చి కఠినమైనది అయి ఉండొచ్చు. ఏదేమైనా ఆవిడైతే మిమ్మల్ని ఇష్టపడి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎదిరించే కదా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని ఆవిడ వచ్చిన ఆవిడ నోటి దూల లేకపోతే ఒళ్ళు దూల మీతో గొడవ పెట్టుకోవడానికి ఊరిని అయితే గొడవ పెట్టుకోదు కదా. ఊరినే గొడవ పెట్టుకుంటుంది మేడం. మీ సైడ్ తప్పులు లేకుండా గొడవలు రావు. సో అంటే మీ చెల్లెల విషయాలు ఎందుకు వస్తాయన్నప్పుడు మీరు చెప్పాలి. మీరేం చెప్పాలంటే నేను మా వాళ్ళకి చూస్తాను, మా వాళ్ళకి చూడడం ఆవిడకి నచ్చదు, అందుకు గొడవ పెట్టుకుంటుంది. అలా నిజాలు మాట్లాడండి. అది నేను చెప్పాను. వాళ్ళకి చూస్తానంటే నా దగ్గర ఏముందని చూస్తాను మేడం. ఎంత ఉన్నా 10 రూపాయలు ఉన్నా 5 రూపాయలు 2 రూపాయలు చూస్తారు కదా. చూస్తారా లేదా? నేను అనేది మీరు చూడడం తప్ప నేను అనడాలే. మేడం నేను 1 రూపాయి సంపాదించుకుంటే ఒక 10 పైసలు మా వాళ్ళకి చూడడంలో తప్పులేదు కదా, నేను చూసిన దానికి గొడవ పెట్టుకుంటుంది అంటే ఇది న్యాయంగా మాట్లాడండి అంటున్నా నేను. ఓన్లీ ఇప్పుడు చెప్పేటప్పుడు కదంతా నేను చాలా పుణ్యాత్ముడిని, నేను అసలు ఏమీ చేయను, ఆమె వచ్చి కెలుకుద్ది అన్నది కాదు. ఎలా అంటే మీరు చేసేది మీరు చేశారు, మీరు చేసింది ఆవిడకి నచ్చలేదు, బట్ మీరు చేసిన దాంట్లో న్యాయం ఉందా లేదన్నది మేము చెప్తాం తర్వాత.